ఒకరోజు మా ప్రిన్సిపాల్ గారికి బోర్ కొట్టి నన్ను పిలిపించి ఓ జోక్ చెప్పమన్నారు. ఇప్పుడు జోక్ చెప్పరా. ఏం చేసావురా? జోక్ చెప్పాను. నువ్వు వేసిన జోక్కి చచ్చిపోయారా? అరెస్ట్ హిమ్. అలా రాజమండ్రి సెంట్రల్ జైల్లో పడ్డ నేను కొన్ని రోజులు చాలా బాధపడ్డాను. అక్కడ ఒక రోజు రే, నువ్వేనా ఉరికమ్మ వెక్కబోతున్న ఖైదీవి? ఏ నేరం చేసావరా? చెప్పరా బేసాలే, చెప్పు. పోస్టుమార్టం రిపోర్ట్లో నా జోక్ వల్లే చనిపోయిందని తేలింది. దాంతో నన్ను తీసుకెళ్లి అండమాన్ జైల్లో పడేశారు. అక్కడ ఒక రోజు నేను సెల్లో ఉండగా అరుపులు కేకలు వినబడ్డాయి. ఆ అరుపులేంటని జైలర్ని అడిగాను. 89వ నెంబర్ సెల్లో ఉన్న పాకిస్తాన్ టెర్రరిస్ట్ తనకి కాపలా పెట్టిన 2 లేడీ కానిస్టేబుల్ని చంపి అడ్డొచ్చిన ముసలి ఎస్ఐలను కూడా చంపి స్టేషన్ పిట్టగూడ దూకి పారిపోయాడని చెప్పారు. వాడిని పట్టుకోవడం చేతగాక నా సహాయం అడిగారు. ఆ జైలుకు సంబంధించిన మ్యాప్ను తెప్పించి వాడెక్కడ దాక్కున్నాడో కనిపెట్టాను. నా ప్రాణాలకు తెగించి పట్టుకొని వాడికి కూడా జోక్ చెప్పాను. దాంతో వాడు నవ్వి 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 ఫిట్స్ వచ్చి చచ్చిపోయాడు. ఆ విషయం గవర్నర్కు తెలిసి జోక్తో ఒక టెర్రరిస్ట్ని చంపానని నన్ను మెచ్చుకొని పోలీస్ ఆఫీసర్ని చేశారు. సింగరాయకొండలో ఆ లింగంగాడి అంతు చూడడానికి నన్ను అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. నీ ఫ్లాష్ బ్యాక్ ఇంత ఎరగా ఉందా? నువ్వు సూపర్ రా. జోక్ చెప్పి పోలీస్ అయ్యావా? వాటే జోక్. అలా సింగరాయకొండకి వెళ్ళి నన్ను ఆ లింగంగాడు కొట్టి బావిలో పడేశాడు. ఆ బావిలోంచి సముద్రంలోకి, సముద్రంలోంచి స్విమ్మింగ్ పూల్లోకి ఇలా మీ ముందుకు వచ్చాను నాన్న. సేమ్ రూట్, అదే దారి. రేయ్ లెగరా, సింగరాయకొండ వెళ్ళి ఆ లింగంగాడి అంతు చూడాలి. నేను ఇక లేవలేను నాన్న. నా బాడీలో ఒక్క పాట తప్ప ఏ పాట పనిచేయట్లేదు నాన్న. నేను ఇక సింగరాయకొండకి వెళ్ళలేను. ఆ లింగంగాన్ని చంపలేను. ఒక పోలీస్ ఆఫీసర్గానే కాదు, నీ కొడుకుగా కూడా బ్రతకలేను. అన్ఫిట్ నాన్న, అన్ఫిట్. రేయ్ నువ్వు అలా మాట్లాడకు. నిన్ను ఫిట్గా నేను తయారు చేస్తాను. నువ్వు వస్తావని వాడితో ఛాలెంజ్ చేసి చెప్పాను. నిన్ను ఒంగోబెట్టడానికి సింగం వస్తాడు. వాడి అంతు చూసే వరకు నేను అక్కడికి రాకూడదని ఇక్కడే సెటిల్ అయ్యాను. లేవలేను నాన్న. నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడకు. లెగో, కమాన్, లెగో, కమాన్, ట్రై, లెగో, ట్రై, ట్రై, ట్రై. ఆకాశం అంటుతున్న ఆవేశం పెంచుతున్న తీరాలు దాటుతున్న సునామీ రేపుతున్న భూగోళం ఎండుతున్న వామింగే పెంచుతున్న ఖగోళ గోళాలన్నీ తన చుట్టూ తిప్పుతున్న సూర్యుడే
నమిలి తుప్పున పూసే తమ్మును కలిగిన పిడుగితడే గుండెల నిండా రోషం కసి తుమ్మును రేపే బలుపితడే అగ్ని పర్వతం రద్దలు చేసి లావా మృంగిన మనిషితడే భూమి పునాదుల ఫెళ ఫెళ కదిపి చీల్చే భూకంపం ఇతడే సూర్యుడే భగ భగ మండే సూర్యుడే 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 గుడ్ మార్నింగ్ డాడ్. శభాష్రా, పంచర్ పడిన ట్యూబుకి పంచరేసినట్లు పడిపోయే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినట్లు నేను నీకు సెకండ్ లైఫ్ ఇచ్చాను. ఐ లవ్ యూ డాడ్. మై సన్. రేయ్, నువ్వు ఇప్పుడు సింగానివి కాదురా, 160 కేజీల అణుబాంబువి, మబ్బుల చాటున దాక్కున్న పిడుగువి, సీసాలోంచి బయటకు వచ్చిన యాసిడ్వి, షర్టు విప్పిన ప్రభాసువి, బద్ధకంగా ఉన్న యుద్ధ ట్యాంకర్విరా, సైకిల్ చైన్ పట్టుకున్న జాకీ చాన్వి, టన్ను బరువున్న సుత్తివి, టవరంత పొడుగున్న కత్తివి. నీ నరాల్లో రన్ అవుతుంది బ్లడ్ కాదురా, కాదా? ఆ లింగంగాడి డెడ్. నువ్వు నా కొడుకు అనే డిఎన్ఏ టెస్ట్ చెప్పడం కాదు, నీ చేతుల్లో ఆ లింగంగాడి చావు చెప్పాలి. సింగరాయకొండని అనకొండలా పట్టి పీడిస్తున్న ఆ లింగంగాడిని నువ్వు మింగేయాలి. చమాంగో. అది ఫ్లైట్ టికెట్, ఇది వీరతాడు. రే రే, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? టికెట్ చెప్పేస్తున్నావేంటి? డాడ్, ఫ్లైట్ లో వెళ్తే 5 గంటలు పడుతుంది. అదే స్విమ్మింగ్ పూల్ లో దూకితే సింగరాయకొండ బావిలో 5 నిమిషాల్లో తేల్తా. అదే దారి శభాష్ నాయాలది. నువ్వు వెళ్తానంటే నేనెందుకు కాదంటాను? వెళ్ళా. సింగరాయ కొండ వయా స్విమ్మింగ్ పూల్. పదండి రండ్రా, చెప్తున్నా కదా పదండి. ఎక్కడికి రా? నా ఇంటికే రోజు పొద్దున మీతో చికెన్ వండించుకుంటా, రాత్రికి మటన్ వండించుకుని ఎంజాయ్ చేస్తా. అనవసరంగా చచ్చిపోతావు. నన్నెవడు చంపుతాడే? దేవుడు. ఏది ఆ దేవుడు? కాదు, మా గుండెల్లో దేవుడు. ఎక్కడ రమ్మను? దేవుణ్ణి చూడాలి చూడాలి అనుకోవద్దు, ఎదురు పడితే బూడిదైపోతావు. ఆల్రెడీ బుక్ అయిపోయావు ఇక్కడ. వదలు, రేయ్, బండోడా. చూపించవే నీ దేవుణ్ణి. నన్నేం చేయొద్దు. వద్దు, నీకు దండం పెడతా. రేయ్, నన్ను ఆ వదిలేయ్. దేవుడు ఏదో వస్తున్నాడేమో చూడండి రా. ఎక్కడ అన్నావు కదరా, అంక పారు. మా సింగం వచ్చాడు, మా దేవుడు వచ్చాడు. ఈడు మళ్ళీ వచ్చాడేంట్రా? ఖచ్చితంగా ఈ నా దేవుడి దగ్గరికి పంపిస్తా. నేనెవడో తెలుసుగా, నాకు ఆధార్ కార్డు ఉంది తెలుసా? రాయ్, 1/2 నిమిషంలో పోయేవాడివి, నీ ఆధార్ కార్డు గురించి నాకెందుకురా?
చాందిని అవుట్ సైడ్ కంటే ఇన్సైడ్ సిల్క్ స్మిత కన్నా చాలా సెక్సీగా ఉన్నావు తెలుసా? ఏంటి సార్, అవుట్ సైడ్ వైలెన్స్ ఇన్సైడ్ రొమాన్స్? సింగం, నీ చేయి పడగానే నా మీద కరెంటు వైర్లు పడినట్టుంది. ఏసీలో ఉన్న ఎడార్లో ఉన్నట్టు బాడీ అంతా వేడెక్కిపోయింది. చాందిని సాంగ్లో హీరోయిన్లా చాలా అందంగా ఉన్నావు. నువ్వు కూడా ఇమ్రాన్ హష్మిని రీప్లేస్ చేసేలా ఉన్నావు. సింగం, హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ చాందిని? హుద్దు తుఫాన్ని డైరెక్ట్ గా చూసినట్టుంది. అవును, నువ్వు ఆ రోజు చావలేదా? అందరికీ చావుంటే భయం, కానీ ఆ, ఆ చావుకి ఈ సింగం అంటే భయం. ఏయ్, ఆ రోజు నువ్వు చావలేదా? అయినా నా గుండెల్లో సింగం ఉన్నప్పుడు చావు కూడా నేనంటే భయమే కదా. ఇంటి ముందు దిష్టి బొమ్మ, నా గుండెల్లో నీ బొమ్మ ఉన్నంత వరకు నాకేం కాదు. నువ్వే నా ప్రాణం సింగం. నువ్వే నా ప్రపంచం చాందిని. నీ కళ్ళల్లో నాకు వరల్డ్ మ్యాప్ కనిపిస్తుంది. ప్రతి నిమిషం, ప్రతిరోజు నీ ఆలోచనలే. నేను మాత్రం ఆదివారం అంతా నీ గురించి ఆలోచిస్తాను చాందిని. ఓకే, మన బంధం శాశ్వతం. ఫెవికాల్ బంధం కాదు, ఫెవికిక్ బంధం.